ఈరోజు మన దగ్గరికి సౌదీ అరేబియా నుంచి ఒక పేషెంట్ వచ్చారన్నమాట. యాక్చువల్గా తను అక్కడ తీసుకున్న రిపోర్ట్ల ప్రకారం వాళ్ళు చెప్పిన డాక్టర్స్ చెప్పిన దీని ప్రకారం ఏంటంటే తను సర్వైకల్ దగ్గర తనకి బల్జెస్, అలాగే యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ అయింది. అలాగే లంబర్లో కూడా తనకి, అంటే లోయర్ బ్యాక్లో కూడా తనకి బల్జెస్ ఉన్నాయన్నమాట. దాంతో అక్కడ ఉన్న డాక్టర్స్ ఏమన్నారంటే నీకు ఆపరేషనే తప్పదు, ఆపరేషన్ అనేది కంపల్సరీ అని చెప్పారన్నమాట. దాంతో మన దగ్గరికి ఇక్కడికి వైద్య వెల్నెస్ సెంటర్ గురించి విని తను రావడం జరిగిందనమాట. వచ్చిన తర్వాత ఆ పేషెంట్ యొక్క రిపోర్ట్స్ అట్లా ఉంచి మనం అసలు ఎక్కడెక్కడ ఏమున్నాయనేది నేను నాడి పట్టుకుని తర్వాత మర్మాస్ ద్వారా అది చూశాను. చూసిన తర్వాత తనకి సర్వైకిల్ దగ్గర C3, C4, C5, C6, C7 అండ్ T1 ఇవన్నీ కూడా బల్జెస్ ఉన్నాయి. తర్వాత ఈ యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ వచ్చింది. దాంతో ఇవన్నీ కూడా కలిసిపోయినాయి అన్నమాట. ఒక పొర, ఒక లేయర్ బాగా థిక్గా వచ్చేసింది అన్నమాట. దానిపైన ఇవన్నీ కలిసిపోయి ఉన్నాయి. తర్వాత అలాగే లోయర్ బ్యాక్, అంటే తను ఐటీలో చేస్తారన్నమాట, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నారు ఆయన ఒక పెద్ద కంపెనీలో, MNCలో. దాని గురించి ఆయనకి సిట్టింగ్ పొజిషన్ సరిగా లేకపోవడం వల్ల ఈ లోయర్లో కూడా బల్జెస్ రావడం, దాని మూలంగా తనకి సయాటిగా రావడం, లెఫ్ట్ లెగ్ బాగా లాగేసి, తర్వాత అలాగే ఈ యాంకిల్ కూడా తను కదల్చలేకపోయేవారు సరిగా. ఈ యాంకిల్ కూడా బాగా బిగిసిపోయినట్టుగా అయిపోయింది అనమాట. అయిపోయి తర్వాత ఈ పాదం కింద, ఈ పాదం ఉంది కదా, ఈ పాదం కింద నమ్మనెస్, అంటే తిమ్మిరిగా ఉండేదన్నమాట. తనకి ఏం తెలిసేది కాదు. తిమ్మిరిగా వచ్చేసి నిదట్లో విపరీతంగా పాదాలన్నీ బిగిసిపోయినట్టుగా. తర్వాత ఈ ఫీమర్ హెడ్ ఉంది, ఏవియన్ ఎవాక్యులర్ నెక్రోసిస్ అని, ఇది కూడా తిరిగేది కాదనమాట. ఎట్లా మూమెంట్ అయ్యేది కాదు, అంటే ఈ కాలు ఇలా ఫోల్డ్ చేయడానికి అనువుగా ఉండేది కాదనమాట. ఈ ప్రాబ్లమ్స్ తోటి మన దగ్గరకు వచ్చారు. ఇప్పుడు తనకు మనం ఏం చేసామంటే డీప్ టిష్యూ మసాజు, మన వైద్య వెల్నెస్ సెంటర్లో డీప్ టిష్యూ మసాజు, తర్వాత కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంటు, అలాగే డ్రై కపింగ్ మసాజ్ చేసేటప్పుడే ఈ డ్రై కపింగ్ అనేది కూడా మనం చేయడం మూలంగా డ్రై కపింగు, అలాగే ఆక్యుపంచర్ ఇవి చేయడంతో ఇప్పుడు పేషెంట్ చాలా వరకు బాగా రికవరీ అయ్యారు. ఇప్పుడు 90% వరకు అది రికవరీ అనేది అయింది. ఇంకొక 5-6% అవుతుంది. దానికి కొంచెం టైం పడుతుంది, అంటే 1 month 15 days అలా పడుతుంది. రేపు సాటర్డే మళ్ళీ ఆయన వెళ్ళిపోతున్నారు అన్నమాట, సౌదీ వెళ్ళిపోతున్నారు. ఆయనకి ఇప్పుడు మనం చేసిన అడ్జస్ట్మెంట్లు, అంటే కైరోప్రాటిక్ అడ్జస్ట్మెంటు, తర్వాత ఆక్యుపంచర్ అయ్యి ఎట్లా చేసాం అనేది మనం ఇప్పుడు చూద్దాం. సార్ సౌదీ నుంచి వచ్చారు మన దగ్గరికి. సార్కి సర్వైకల్లో ప్రాబ్లం ఉందనమాట. సర్వైకల్లో C3, C4, C5, C6లో ప్రాబ్లం ఉంది. తర్వాత యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ కూడా వచ్చిందన్నమాట. యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ అంటే మన మెడ ఇంకా తిరగదనమాట, ఈదరికి అదరికి సేమ్ గట్టిగా అయిపోతుంది అనమాట. ఇంత ముందర సార్ ఇది నడుం చూసుంటే మనం చేయక ముందర చాలా గట్టిగా ఉండేదన్నమాట. ఎలాగంటే సేమ్ కాంక్రీటు ఎలా ఉంటుందో అంత గట్టిగా చెక్కలా ఉండేది అనమాట, అంత గట్టిగా ఉండేది. తర్వాత మనం ఇక్కడ అవన్నీ గుర్తించాం, ఏ వెర్టిబ్రాస్ దానివల్ల ఎఫెక్ట్ అయినాయి, తర్వాత లంబర్లో ఏమైనాయి అనేది చూసి అది ఐడెంటిఫై చేసిన తర్వాత మనం సార్కి డీప్ టిష్యూ మసాజు, అలాగే ఆక్యుపంచరు, మర్మ, నాడీ ద్వారా అన్నీ చూసి కరెక్ట్గా వాత పిత్త కఫ దోషాలన్నిటిని ఏ రేంజ్లో ఉన్నాయో చూసి వాటిని ఎరాడికేట్ చేసిన తర్వాత మనం ట్రీట్మెంట్ అనేది కైరో అడ్జస్ట్మెంట్ కూడా చేసాం. ఈ డీప్ టిష్యూ మసాజ్ చేసిన తర్వాత సార్ యొక్క ఆ పార్ట్స్ అన్నీ కూడా బాగా లూజ్ అవడంతో మనం స్పైనల్ స్టిమ్యులేషన్, తర్వాత నెక్ పుల్లింగ్ లాంటి దీని ద్వారా మొత్తం అంతా సార్ బాడీ అంతా అడ్జస్ట్ చేసాం అనమాట. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. ఒక 90% ఓకే రికవరీ, ఇంకా 10% ఉంది. అది కూడా త్వరలో వచ్చేస్తుంది. అది కూడా దానికి ఒక 15 to 20 days టైం పడుతుంది అంతే. ట్రీట్మెంట్ అయితే అయిపోయింది, అది ఇంకా రావాలి ఇంకో 1 monthలో. ఓకే, మళ్ళీ సార్ మళ్ళీ సౌదీ వెళ్ళిపోతున్నారు రేపు సాటర్డే. ఇప్పుడు మనం సార్కి చేసినటువంటి అడ్జస్ట్మెంట్లు, నెక్ అడ్జస్ట్మెంట్లు కానీ, లేకపోతే థోరాసిక్ దగ్గర కానీ, లేకపోతే లంబర్లో కానీ ఏ రకంగా మనం కైర్ అడ్జస్ట్మెంట్ చేసాము అనేది మనం చూద్దాం. తరతరాల నుండి ఆనువంశిక వైద్యంలో అనుభవం గడించి సోరియాసిస్ లాంటి భయంకరమైన చర్మ వ్యాధులకు భుజము, మెడ, వెన్నుముక, మోకాడు మరియు అన్ని విధముల ఎముకలకు సంబంధించిన సమస్యలకు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి వ్యాధులకు, మొటిమలు, ఊబకాయం, మైగ్రెయిన్,
ఆందోళన, అలసట, నీరసం వంటి సమస్యలకు ప్రాచీన వైద్య పద్ధతులైన మర్మ విద్య, కప్పింగ్ థెరపీ, బోన్ సెట్టింగ్, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, ఆయుర్వేదం, ప్రాచీన మసాజ్, రక్తమోక్షణము, స్టీమ్ బాత్ వంటి పద్ధతుల ద్వారా ఎటువంటి ఆపరేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వైద్యం చేయబడు. వైద్య వెల్నెస్ సెంటర్, ఏలేటిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, కేబిహెచ్బి, హైదరాబాద్. అలాగే అడ్జస్ట్మెంట్ గన్తో కూడా మనం అడ్జస్ట్మెంట్స్ కూడా చేద్దాం. ఇప్పుడు L3 L4లో ప్రాబ్లం ఉన్న వలన లైట్గా సయాటిక్ నర్వ్ కూడా సార్ ఐటీ ఫీల్డ్లో చేస్తారు. అంచేత మెయిన్ వచ్చిందనమాట ఈ ప్రాబ్లం సర్వైకల్ దగ్గర, తర్వాత లంబర్ దగ్గర. సైడ్గా నర్వ్ని అడ్జస్ట్మెంట్ చేస్తాం అనమాట కైరో ద్వారా, కైరో అడ్జస్ట్మెంట్. గాలి తీసుకోండి, వదలండి సార్. లంబర్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం మనం. గాలి తీసుకోండి, వదలండి, తీసుకోండి. సార్కి ఇంత ముందర యాంకిల్ దగ్గర కూడా చాలా పెయిన్ ఉండేదన్నమాట. ఈ కైరో అడ్జస్ట్మెంట్ మూలంగా ఈ పెయిన్ కూడా యాంకిల్ దగ్గర బాగా తగ్గింది, లెఫ్ట్ సైడ్. ఇది ఇప్పుడు సార్కి మనం ఇన్ఫ్రారెడ్ గన్ వాడుతున్నాం అనమాట. ఇది ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉన్న ఆ పెయిన్స్ని తగ్గించి ఇప్పుడు ఈ మర్మ పాయింట్స్ దగ్గర కూడా మనం ఈ అడ్జస్ట్మెంట్ తోటి మనం అక్కడ కూడా యాక్టివేట్ చేస్తున్నాం మర్మ పాయింట్స్ని కూడా. ఇప్పుడు ఆకి పంచర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం స్టిమ్యులేషన్ చేస్తున్నాం పెట్టినట్లని. బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది షాక్ వచ్చి. ఇలాంటి మరెన్నో ఆరోగ్యపరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.